హే నీకు విషయం తెలుసా సద్గురు ఆశ్రమం మీద రైడ్స్ జరిగినాయి. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం 150 పోలీస్ మెన్ సద్గురు ఆశ్రమం మీద రైడ్స్ చేశారు, సేయింగ్ దట్ ఆయన పర్సనల్ లైఫ్లో ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్కి ఆయన ప్రాపగేట్ చేస్తున్న లైఫ్ స్టైల్కి అసలు సంబంధమే లేదు, ప్లస్ ఫౌండేషన్ మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయని మద్రాస్ హైకోర్టు ఈ ఆర్డర్స్ వేసింది. అండ్ ఇదేం ఫస్ట్ టైం కాదు నేహా, ప్రీవియస్లీ కూడా జగ్గి వాసుదేవ్ ఏకేఏ సద్గురు మీద చాలా ఛార్జెస్ ఫైల్ అయ్యాయి. అందులో ఒకటి 2016 నుంచి 6 పర్సన్స్ ఇషా ఫౌండేషన్ లో మిస్ అయ్యారని చెప్పి పోలీసులు మద్రాస్ హైకోర్టు కి చెప్పారు. అండ్ ఈ న్యూస్ కి రియాక్ట్ అవుతూ ఇది టోటల్లీ ఒక ఫాల్స్ అండ్ బేస్లెస్ అలిగేషన్ అని ఈషా ఫౌండేషన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అండ్ ఇంకో విషయం తెలుసా, ఈ ఈషా ఫౌండేషన్ ని ఎలిఫెంట్ హ్యాబిటాట్ ని కబ్జా చేసి కట్టారు అని బయట టాక్. ఈ 150 ఏకర్ ఆశ్రమ్ వెలంగిరి హిల్స్ దగ్గర ఉంది. దీని కన్స్ట్రక్షన్ 1994 నుంచి 2011 వరకు జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ల్యాండ్ అంతా కూడా ఎలిఫెంట్ హ్యాబిటాట్ కి అడ్జసెంట్ లో ఉన్న బోలంపట్టి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగాలి అన్నా కూడా హిల్ ఏరియా కన్జర్వేషన్ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఈషా ఫౌండేషన్ లోకల్ పంచాయత్ దగ్గర పర్మిషన్ తీసుకుంది. లోకల్ పంచాయత్ కి ఇటువంటి విషయంలో పర్మిషన్ ఇవ్వడానికి అథారిటీ లేదు. అంతేకాకుండా వెరీ రీసెంట్ గా తమిళనాడుకు చెందిన ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ చేసిన అలిగేషన్స్ గురించి టాక్ కూడా నడుస్తుంది. ఆయన ఇద్దరు కూతుళ్లు సద్గురుని కలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోమని తేల్చి చెప్పారంట. అంతటితో ఆగకుండా ఇంటిని వదిలేసి ఇషా ఫౌండేషన్ లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ప్రొఫెసర్ జగ్గి వాసుదేవ్ పైన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. తమ ఇద్దరు కూతుళ్లకు లేనిపోనివి చెప్పి పెళ్లికి దూరం చేసి సన్యాసం తీసుకునేలా చేశారని పిటిషన్ వేశాడు. మరోవైపు ఆయన కూతుళ్లకి మాత్రం పెళ్లి చేసి పంపించారంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపైన విచారణ చేసిన మద్రాస్ హైకోర్టు మీ కూతుళ్లకు పెళ్ల, ఇతర మహిళలకు సన్యాసమా అంటూ కూడా హాట్ కామెంట్స్ పాస్ చేసింది. అదే విధంగా ఈషా ఫౌండేషన్ పై గతంలో నమోదైన రేప్ కేసులు, క్రిమినల్ కేసులపైన వివరాలు సబ్మిట్ చేయాలని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ కు ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆయన ఎటువంటి వేదాలు చదవలేదు అని, శివపార్వతులు టెంపుల్ కట్టడానికి ఆగమ శాస్త్రం తెలిసి ఉండాలి, అది ఆయనకు తెలియదు అని, సోషల్ సర్వీస్ పేరు మీద బిజినెస్ చేస్తున్నారు అని, అబ్బా టూ మెనీ థింగ్స్. ఎట్ దిస్ పాయింట్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో అర్థం కూడా కావట్లేదు. వెల్ నేహా, బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది. ఈషా ఫౌండేషన్ అఫీషియల్ వెబ్సైట్ లో సద్గురు పాదం ఫోటో అని పెట్టి 3200 రూపీస్కి అమ్ముతున్నారు. అండ్ దీని గురించి ప్రెజెంట్ సోషల్ మీడియాలో డిబేట్ కూడా నడుస్తుంది. సో వాట్ యు థింక్, సద్గురు గాడ్ మ్యానా?